తృణమూల్ కాంగ్రెస్ ఆ పార్టీ సింబల్ గడ్డిపరక. మొన్నటి వరకు దాని బలం ఏనుగంత. ఎప్పుడైతే పార్టీ ఓటమి పాలై అధికారానికి దూరమైందో ఆ గడ్డిపరక కాస్త గాలికి కొట్టుకుపోయేలా తయారైంది. ఓడలు బలలవుతాయారంటారే, ఆ నానుడి దీదీ పార్టీకి ఈ సిచ్యువేషన్లో సరిగ్గా సరిపోతోంది. తృణమూల్ కాంగ్రెస్లో ముసలం పుట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అంతర్గత సంక్షోభంతో సతమతమవుతున్న టీఎంసీలో తిరుగుబాటు పీక్స్కు చేరుకుంది. ఆ పార్టీ రెబల్ నేత రితబ్రతను బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ ప్రతిపక్ష నేతగా గుర్తించడం రాజకీయంగా సంచలనం రేపింది. టీఎంసీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో 58 మంది రితబ్రత బెనర్జీ వర్గానికి మద్దతు పలికినట్లు సమాచారం. దీంతో అసెంబ్లీలో టీఎంసీ అధికారిక ప్రతిపక్ష నేతగా ఆయనకు గుర్తింపు లభించింది. కానీ మమతా బెనర్జీ మాత్రం ప్రతిపక్ష నేత పదవికి శోభన్దేవ్ చటోపాధ్యాయ్ పేరును ప్రతిపాదించారు. అయితే ఆ లేఖలో ఉన్న సంతకాలు ఫేక్ అని రితబ్రత బెనర్జీ ఇతర నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర సిఐడి దర్యాప్తు చేపట్టింది. స్పీకర్ నిర్ణయం వెలువడిన కొద్దిసేపటికే మమతకు అత్యంత సన్నిహితుడైన కోల్కతా మేయర్ తన పదవికి రాజీనామా చేశారు. 2018 నుంచి మేయర్గా కొనసాగుతున్న ఆయన మారిన రాజకీయ పరిస్థితుల్లో బాధ్యతలు నిర్వహించడం కష్టంగా మారిందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో టీఎంసీలోని అన్ని కమిటీలు, అనుబంధ విభాగాలను దీదీ రద్దు చేశారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై పునరాలోచన అవసరమని ప్రకటించారు. ఈ పరిణామాలు గతంలో మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీల్లో జరిగిన చీలికలను గుర్తు చేస్తున్నాయి. అసెంబ్లీలో మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు చూపిస్తూ రితబ్రత వర్గం భవిష్యత్తులో ఈసీ దగ్గరకు వెళ్లి తామే అసలైన టీఎంసీ అని, దానికి గుర్తింపు కావాలని కోరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదొక్కటే కాదు, పార్టీ వర్గాల సమాచారం ప్రకారం త్వరలో లోక్సభ, రాజ్యసభల్లోనూ చీలికలు ఏర్పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే మమతా బెనర్జీకి పార్టీ పేరును, ఎన్నికల గుర్తును కాపాడుకోవడం పెద్ద సవాలుగా మారడం ఖాయం. ఈ సంక్షోభ సమయంలో మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ కలిసి జూన్ 8న జరిగే ఇండియా కూటమి సమావేశంలో పాల్గొననున్నారు. ప్రతిపక్ష పార్టీల మద్దతుతో పార్టీని గాడిలో పెట్టేందుకు మమత ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.